హ్యాపీ బర్త్డే టు యూ. మా శ్వేతమ్మ స్టాచ్యూ. మా బ్రో ఫోన్ ఉంది. బ్రో ఫోన్ ఇది. ఇంటికి పైకి వచ్చినాం మేము. మనం శ్వేతమ్మని రూమ్ పోతున్నాం. మా శ్వేతం భయ్య రూమ్ ఇది. శ్వేతమ్మకి చాలా అంటే చాలా ఇష్టమైన బ్యాగ్ అది. చనిపోయే ముందు కూడా దానిపైన అనుకున్నాడు. ఇది మాల్దీవ్ శాండ్ ఇక్కడది కదా కాక. మాల్దీవ్స్కి వెళ్ళి మా పిన్ని తీసుకొచ్చింది. ఎంత మంచిగా ఉంది చూడు శాండ్. ఇవన్నీ మాల్దీవ్లోకి వెళ్ళి ఎత్తుకొచ్చింది దొంగతనంగా. అన్ని మా శ్వేతమన్న తెచ్చిన ఫిషెస్ ఇవన్నీ. ఇలా ఒక పెద్ద వస్తువు కొన్నా. నా జీవితంలో అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేను అది కొంటా అని. నా లైఫ్లోనే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నాకు మైండ్లో కూడా లేకుండే. అది నేను కొనుక్కున్నా. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు వచ్చి ఇండియాలో. వీడియో వచ్చేసి ఏంటిది, ఎక్కడున్న పంచాయతీ ఏంటంటే, నేను వచ్చేసి కరీంనగర్ ఉన్న కాక. కరీంనగర్కి ఎందుకు వచ్చినవరా బాయ్? పంచాయతీ ఏంటంటే, మా కాకది బర్త్డే ఉంది, మా అన్నది. మా శ్వేతమన్న బర్త్డే ఉంది కాబట్టి కరీంనగర్కి వచ్చినాం. కరీంనగర్లో శ్వేతమన్న బర్త్డే సందర్భంగా మా పిన్ని వాళ్ళు అన్నదాన కార్యక్రమం పెట్టినారు. బయట చూపిస్తా. కేక్ కటింగ్ ఉన్నది, అన్నదాన కార్యక్రమం ఉన్నది. మా బ్రో స్టాచ్యూ ఏడబెట్టి అది చూపిస్తా. కూడా హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నా. ఈ ఇల్లు అది కూడా చూపిస్తా ఈ వీడియోలో. మొత్తం మాల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లెక్క బర్త్డే సెలబ్రేషన్స్ ఏమేం చేస్తాం అంతా చూపిస్తా. ఇంకా కూడా మీరు మన ఛానల్ జర సబ్స్క్రైబ్ చేసుకోతే ఏం చేస్తారు కాక, మన ఛానల్ జర సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ వస్తుంది, నోటిఫికేషన్ టంగా ఇచ్చి వాడితే ఈ గార్డెన్ ఎంత మంచిగా కనబడుతుంది చూడండి. శ్వేతం బాయ్ పాండ్ అంటారు దీని పేరు. అట్లా పెట్టింది మా పిన్ని శ్వేతం బాయ్ పాండ్ అని. చూడాలి కాక ఎంత మంచిగా ఫిష్ ఉన్నాయి లోపల. అన్ని మా శ్వేతమన్న తెచ్చిన ఫిషెస్ ఇవన్నీ. కొన్ని తెచ్చిన ఫిష్లు అవి ఇన్ని గణమైనాయి. మా పిన్ని దీన్ని ఇట్లా చేపించింది. అక్వేరియం ఇంత మంచిగా ఇట్లుంది కాక. ఇది మొత్తం 3 ఫిష్లు మా శ్వేతాన్ని తీసుకొచ్చిండు. 50-200 ఫిష్లు అంట. ఒకటి ఇది చూడలిగో మాల్దీవ్స్ శాండ్. ఇది మాల్దీవ్స్ శాండ్ ఇక్కడది కదా కాక. మాల్దీవ్స్కి వెళ్ళి మా పిన్ని తీసుకొచ్చింది. మా పిన్ని మాల్దీవ్స్కి ఎందుకు పోయిందంటే హనీమూన్ పోయింది. ఇగో ఈ శాండ్ ఎంత మంచిగా ఉంటుంది చూడలు. ఇగో ఎంత మంచిగా ఉంది చూడలు శాండ్. ఇది మాల్దీవ్స్ శాండ్. మా పిన్ని మెమొరీ కొద్ది ఆడికెళ్ళి తెచ్చుకున్నది. మనకి ఇక్కడ చూడలేదు మా డిఫరెంట్ స్టోన్స్ మాల్దీవ్స్ ఇవన్నీ మాల్దీవ్లోకి వెళ్ళి ఎత్తుకొచ్చింది దొంగతనంగా. అంటే ఏమంటారు అనుకోవాలి తీసుకొస్తే కాక. మనం హోమ్ టూర్ చేద్దాం. ఫస్ట్ ఏమంటారు, హోమ్ టూర్ చేసాక బయట అన్నదాన కార్యక్రమం, కేక్ కటింగ్ అవన్నీ చూద్దాం. ఇట్లా అయిపోయాక ఇట్లకి వెళ్ళి బయటకి వచ్చినాం అనుకో. ఇది ఓపెన్ ఏరియా. వీడికి వెళ్ళి లోపల పోతున్నాం. మా పిన్ని కనబడ్డది. మీ పేరు? ధనశ్రీ మేడం. మా పిన్నిలల్లో ఎన్నో పిన్ని? 3వ పిన్ని, థర్డ్ మెంబర్. చిన్నగా ఉన్నది, ఇంకా ఇంకో పెద్ద ఉన్నది. మా మమ్మీ పెద్దది. చూపిస్తా చూడు. మా శ్వేతమ్మ స్టాచ్యూ. అందరు వస్తారు కదా అన్నదాన కార్యక్రమం అప్పుడు. బయట ఇది పెట్టడానికి ఇట్లా ప్లాన్ చేసాం. మా శ్వేతంపై స్టాచ్యూ ఇట్లున్నది. ఇక్కడ ఎట్లుంది అలాగుంది కదా స్టాచ్యూ. శ్వేతం అనేది ఎండూరు అయినప్పుడు ఇట్లనే ఉంటాడు. ఇక సరే ముసలిగాడు ఏం కాదు, ఇట్లా ఉంటాడు ఎండూరు అయినప్పుడు. ఇక ఇడికి వెళ్ళి మనం ఇటు సైడ్ చూసుకుంటే ఇటు సైడ్ పెద్ద హాల్. ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా హాల్ ఉన్నది కాక. ఇది మా పిన్ని వాళ్ళ బెడ్రూము. మా పిన్ని మా బాబాయ్. మా పిన్ని వాళ్ళ బెడ్రూమ్. ఇగో మా పిన్ని మా బాబాయ్ మా పిన్ని వాళ్ళ బెడ్రూమ్. అండ్ ఇక్కడికి వెళ్ళిపోతే అక్కడ వాష్రూమ్ ఉంటుంది, హాలు. ఇదంతా కిచెన్, ఓపెన్ కిచెన్ లెక్క. ఇదో అక్క చెల్లెళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇద్దరు అక్క చెల్లెళ్ళు. అక్క చెల్లె పెద్ద అక్క మొత్తం అందరికన్నా టాపు. ఎవరు? అందరికన్నా చిన్న సైజ్లో చిన్ననే. కానీ మా పిన్ని ఏడిపోయింది. సెకండ్ పిన్ని ఇప్పుడే పెట్టా. సెకండ్ పిన్ని ఇవో పైకి పోతున్నాం పాలు. నేను ఈ ముఖం చూపించకపోయినా 7వ తారీఖు అన్ని నీ ఫోటోలు ఉన్నాయి. ఇక మా శ్వేతమన్న ఇచ్చింది మా పిన్నికి ఇది గిఫ్ట్. మా శ్వేతమన్న హైదరాబాద్ నుంచి మా పిన్ని బర్త్డేకి ఇచ్చినాడు. ఇడికెళ్ళి పైకి పోతే మా శ్వేతమన్న రూమ్ ఉంటుంది. మా పిన్ని మా బాబాయ్. ఇక్కడ కూడా మా అక్క ఇగేట్లు ఉంది, మిస్ అయింది. పోయిన వీడియోలు ఉండే మన ఇంకా కొడుతుండే. ఇప్పుడు మా బాబాయ్ది, మా పిన్నిని హీరోయిన్, ఇక మా అన్న. ఇడికెళ్ళి మళ్ళీ మీది పోతే కాక ఏముంది మనకు మీరంటే ఇట్లుంటుంది. ఇడికెళ్ళి పైకి వచ్చినాం మేము. ఇట్లా పైకి వస్తే మా బ్రో రూమ్ ఇక్కడ ఉంది. మా బ్రో రూమ్ వీడియో కన్నా ముందు ఇది ఒకటి చిన్న ఫ్యామిలీ ఫోటో చూద్దాం. ఈ ఫ్యామిలీ ఫోటో చూడాలి కాక. ఈ ఫ్యామిలీ ఫోటోలో నేను కూడా ఉన్నా. నన్ను గుర్తుపట్టి ఒకసారి కింద కామెంట్ చేయాలి, నేను తెలుసుకుంటా. మా అక్క, నా తాతయ్య, అమ్మమ్మ. ఈడు ఈ బొచ్చుకి కనబడతాడు. అసలు ఈ లేడీ ఇక్కడ రోహిత్ గాడు, ఈ రిషోద్ గాడు, మా పెద్దన్నయ్య, ఈడు కౌశిక్ గాడు, ఆదిత్య అన్నయ్య, శ్వేతం అన్నయ్య. లాస్ట్కి వస్తే మిగిలింది నేను. ఇక ఈడు పుట్టలేడు. అప్పుడు ఫోటో ఇద్దామంటే ఈడు పుట్టలేవు కదా నువ్వు అప్పుడు. ఇంకా ఎందుకురా? ఎందుకు పుట్టలేవురా? సరే ఆ డోర్ కూడా వేసి
ఇప్పుడు మనం శ్వేతమనే రూమ్కి పోతున్నాం. శ్వేతమనే రూమ్కి కూడా ఇక అతికిచ్చిన మంచిగా పడుతుందిగా. లోపలికి అయితే పోదాం కాకనాడు. మా శ్వేతం భయ్య రూమ్ ఇది. మా శ్వేతమన్నకి చాలా అంటే చాలా ఇష్టమైన బ్యాగ్ అది. దానిపైనే అనుకుంటాడు. చనిపోయే ముందు కూడా దానిపైనే అనుకున్నాడు. మా శ్వేతమన్నకి ఇష్టమైన టెడ్డీ బేర్ ఇంకా ఇది. ఇక్కడ మా శ్వేతమనే అనుకుంటాడు. ఇది మా శ్వేతమనే చిన్నప్పటి ఫోటో. ఇది ఎంత మంచిది. ఆ రోజు అక్కడ ఫంక్షన్లో పెట్టినాయన్నీ ఇట్లా పెట్టుకున్నాం ఫొటోస్. ఫర్ చూడు అన్ని చిన్నప్పటి ఫొటోస్ ఉంటాయి బ్రోవి. అన్ని చిన్నప్పటి ఫొటోస్. ఇగో ఇది చిన్నప్పటి ఫోటో. ఇది మా బ్రో ఉన్నప్పుడే పెట్టుకున్నాడు. ఇది శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో చదువుకున్నప్పుడు. ఇది మా అక్కయ్య మా శ్వేతం బ్రో. ఇది మా అక్క శ్వేతం బ్రో. బాబాయ్ శ్వేతం బ్రో. బాబాయ్ అక్క శ్వేతం బ్రో. శ్వేతమన్న పిన్ని శ్వేతమన్నయ్య హైలైట్ ఉన్నాడు కదా. ఇంట్లో మొత్తం చకాస్ పెడుతున్నాడు కదా. ఇంకోటి ఉండాలనే ఇగో ఇది చూడలే మా అన్న ఇద్దరు అన్నలు ముద్దు పెట్టుకుంటున్నారు. సిగ్గు లేదు అసలు. నా ఫోటో ఈయన మిస్ అయింది. ఇది ఒకటి ఉండాలా పోయింది కథం. అక్కడ చూసినారు కదా రూమ్కి ఇట్లుంది పంచాయతీ. వీడికి వెళ్ళి మా అక్క రూమ్ అటు పోతే మా అక్క రూమ్ ఉంటుంది ఇక్కడ. ఇక మా అక్క ఇక్కడ లేదు, యూఎస్లో ఉంది. కానీ అక్క రూమ్ అక్కకే. ఎప్పుడు వచ్చినా అక్క రూమ్ అక్కకే. యా మా అక్క రూమ్ కొంచెం నీట్గా ఉంటుంది. ఎందుకంటే లేడీస్ రూమ్ ఎట్లుంటుంది కాక. లేడీస్ రూమ్ అంటే కొంచెం క్యూట్ ఉంటుంది చూడడానికి. చూడలే ఇక్కడికి వెళ్ళి మా అక్క ఫోటోస్ చూడలే. ఇక్కడ ఒక ఫోటో భరతనాట్యం. మా అక్కకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఇప్పుడు కూడా అమెరికాలో డ్యాన్స్ స్కూల్ ఉన్నది. డ్యాన్స్ నేర్పిస్తుంది మా అక్క. కింద డిస్క్రిప్షన్లో మా అక్క డ్యాన్స్ స్కూల్ది ఇంకా మా అక్క ఇన్స్టాగ్రామ్ ఐడి పెడతా. ఫాలో అయ్యేటోళ్ళు ఫాలో కావాలి. ఇక్కడ ఒక ఫోటో అండ్ ఇక్కడ చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు భరతనాట్యం ఫోటో. ఇది మా అక్క రూమ్. ఇటు మా అక్క రూమ్ ఉంది, ఇటు మా శ్వేతమనే రూమ్ ఉంది. అంటే కింద హాల్ అవన్నీ ఉన్నాయి. మా శ్వేతం ఫోటో చూసే స్టాచ్యూ కూడా చూపెట్టినా కదా. ఇంకోటి ఏంటిదంటే మనకు ప్రొజెక్టర్ రూమ్. ఇక్కడ మాకు ప్రొజెక్టర్ రూమ్. ఎప్పుడన్నా మూవీస్ ఏమైనా చూడాలనుకుంటే ఇలా వచ్చి చూస్తాం మేము. ప్రొజెక్టర్ పెట్టించింది మా పిన్ని. ఎంత నీట్గా ఉంది. ఇదంతా ప్రొజెక్టర్ రూమ్. ఇంకా ఇడికెళ్ళి అంతా ఇక్కడ పక్కకు ఏమో 2 వాళ్ళు ఉంటారు. అటు ఖాళీ ఏరియా. ఇదంతా ఖాళీ స్పేస్. ఇక్కడ కింద అన్నదానం జరుగుతున్నది. అన్నదానం కూడా మనం కింద పోయినాక మనుషులు వచ్చినాక అంతమంది అయినాక చూపిస్తా. అన్నదాన కార్యక్రమం శ్రీ పోతు శివ శ్వేతం గారి జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఇది అయిపోయి ఉంటుంది. నేను పెట్టే వరకు వీడియో. హాయ్ గైస్. మా బ్రో ఫోన్ ఉంది. మా బ్రో ఫోన్ ఇది. మా బ్రో ఫోన్ మా బ్రోకే పెట్టిండు. మా బ్రో చైన్ ఇది. చైన్ ఇంకా మా బ్రో ఇది 2 లెగ్ పీస్లు. మా బ్రోకి ఇష్టమైన ఫుడ్. బ్రో కేక్ కట్ చేసేటప్పుడు అయ్యో బొట్టు పిల్ల పెట్టలేం. అయ్యో బ్రో నీకు బొట్టు పిల్ల పెట్టినారు. పెళ్ళి కూడా మా శ్వేతం బ్రో బర్త్డే సందర్భంగా కేక్ ఇన్ మెమొరీ ఆఫ్ శ్వేతం బాయ్ అని రాసినా కానీ బాయ్ పోయింది. మా శ్వేతం అన్నకి ఇష్టమైన కేక్ ఇది. బయట పెట్టడానికి కేక్ తెప్పించినాను. కట్ చేసి ఇస్తున్నారా? Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to Shwetam. పుట్టినరోజు శుభాకాంక్షలు. చేసి తీసుకురా. కాకా చూసినావు కదా మా శ్వేతమనే పుట్టినరోజు ఎట్లా జరిపినామో మేము. మీరెవరన్నా మీ దోస్తులకి ఇట్లనే పుట్టినరోజు జరుపుకుంటే ఒకసారి కింద కామెంట్ చేయాలి. నేను కూడా తెలుసుకుంటా. ఇంకోటి ఏంటి తెలుసా కాక, ఇలా ఒక పెద్ద వస్తువు కొన్నా నా జీవితంలో అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేను. అది కొంటా అని నా లైఫ్లోనే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నాకు మైండ్లో కూడా లేకుండే. అది నేను కొనుక్కున్నా. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది కాక. చూడు ఏంటిది అనేది. అది ఇక ఉంటా మరి. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కలుతా. సైనింగ్ ఆఫ్. బాయ్.